గిరిప్రదం భక్తులందరికీ నమస్తే అండి. నా పేరు ఆదిబాబు. ఇలాంటి వాతావరణం చూస్తుంటే కన్నుల పండుగ అనిపిస్తుంది మాకు ఎందుకో. ఎందుకంటే గిరిప్రదం సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది జనాలు చూసేసరికి మనసంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇంకా అదృష్టం ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రతి సంవత్సరం గిరి ప్రదర్శనకి వాతావరణం ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. భక్తులందరికీ హ్యాపీగా నడడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నది. ఇలాంటి చక్కని అవకాశం భగవంతుడు మాకు కల్పించినందుకు ఆ భగవంతుడు మేము ఎల్లవల్ల కృతజ్ఞత ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. మా సొంతూరు చోడవరం అండి. చోడవరం నుంచి వచ్చామండి. మా ఊరంతా ఇక్కడ వైజాగ్లో ఉన్నాం ప్రజెంట్. ప్రస్తుతానికి గోశాల దగ్గర మేము అన్నసంతరణ పెడతాం. మా ఊరు నుంచే. మా ఊరు చోడవరం దగ్గర గజపతి నగరం అండి. ఇంచుమించుగా ఒక 10,000 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నామండి. ఈరోజు మేము అక్కడ ఏర్పాటు చేసుకొని గిరి ప్రదర్శన చేసుకొని కంప్లీట్ చేసుకొని రేపు పొద్దున్న మళ్ళీ ఇంటికి చోడవరం వెళ్ళిపోతామండి. నాకు తెలిసి ఇది 5th టైం అండి. కానీ ప్రతి సంవత్సరం మేము అన్నసంతరణ అనేది పెడుతుంటామండి. రావాలనుకున్నానండి, వచ్చాను. కానీ చెప్పులు లేకుండా నడిచాను. చాలా బాగా అనిపించింది. ఇంటికి వెళ్ళినా కూడా అసలు నా కాలు ఇంత బొబ్బలు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఏమీ రాలేదు. మళ్ళీ 3 times రావాలని మళ్ళీ 2nd time మళ్ళీ వస్తున్నాను. చాలా నమ్మకం అండి స్వామివారిది. అందరూ వస్తారు ఎక్కడెక్కడి నుంచో. మాకు చాలా ఇష్టం స్వామివారిది. ఏర్పాట్లన్నీ పోయిన సంవత్సరం కూడా చాలా బాగున్నాయండి. ఈసారి కూడా ఇంకా చాలా బాగున్నాయని చెప్తున్నారు. పోయిన సంవత్సరం కూడా చాలా బాగున్నాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. నా పేరు జగదీశ్వరి. నేను ఎండాడి నుంచి వచ్చాను. నేను వచ్చేది 3rd time అండి. కాకపోతే బాగానే ఉంటాయి అరేంజ్మెంట్స్ అన్నీ. అవన్నీ కూడా బాగానే ఉంటాయండి. ఓకే, నమ్మకం ఉండబట్టే కదండి 3rd time కూడా వచ్చాను. కొన్ని సంవత్సరాలు పెట్టి అనుకొని 3 years నుంచి వస్తున్నాను. ఇది 3rd time అనమాట.